ఇలా వచ్చాం మనం ఫస్ట్. ఇలా వచ్చి ఇటు వెళ్తే ఇంకా కళావంతి దుర్గ్. ఓకే, అది అయిపోయింది కాబట్టి ఇటు వెళ్తున్నాం మనము. ఇప్పుడు ఇది ప్రభల్గఢ్ ఫోర్ట్కు. ఈ ప్రభల్గఢ్ ఫోర్ట్ యాక్చువల్ 2 రూట్స్ ఉన్నాయి. స్టార్టింగ్లో మనము ఒక బోర్డు చూపించాం కదా ఫస్ట్ వీడియోలో, అంటే దీని ముందు వీడియోలో. ఆ రూట్లో వెళ్తే ఇంకా ఈజీగా ఉంటుంది యాక్చువల్గా చెప్పాలంటే. కానీ కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. మనం ఆల్రెడీ కళావంతి దుర్గ్ వచ్చాం కాబట్టి అక్కడ దారిలోనే మనకు ఇలా లెఫ్ట్ కట్ అయిపోతే ఇటు వెళ్ళిపోవచ్చు అన్నమాట. కానీ ఏంటంటే ఇక్కడ అమ్మాయిలు కూడా చాలా ఎగ్జైటింగ్గా ట్రెక్కింగ్ చేస్తున్నారు. ఆ విషయం నచ్చింది. మన సైడ్ కూడా ఉంటారు కానీ తక్కువ మంది ఉంటారు. ఇక్కడ ఏంటంటే కొంచెం ఆ నెంబర్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. ప్లస్ నిన్న నైట్ చూసాం కదా, అక్కడ మొత్తం ఫ్యామిలీస్ వచ్చాయి, చిన్న చిన్న పిల్లలతో సహా వచ్చారు. అందరూ వచ్చారు ఒక పిక్నిక్ లాగా. మన పిక్నిక్ అంటే ఏ పార్క్కో లేదా వెహికల్ తీసుకొని డైరెక్ట్గా ఆపేసి అక్కడ చూసే విధంగా ఉంటాయి కదా, అలాంటి ప్లేసెస్కి వెళ్తాం మనం జనరల్గా పిక్నిక్ అంటే. కానీ ఇక్కడ ఎంతో దూరం కష్టపడి నడిచి ఒక ఆల్మోస్ట్ 1.5 or 2 hours కొండలు ఎక్కాలి, నడవడం కూడా కాదు. ఎక్కి అక్కడ పిక్నిక్ లాగా నైట్ టైం స్పెండ్ చేసి టెంట్లో ఉండి అక్కడ నుంచి మళ్ళీ మార్నింగ్ లేవగానే ఈ ప్రభల్గఢ్ ఫోర్ట్కి వచ్చేవాళ్ళు. ప్రభల్గఢ్ ఫోర్ట్కి కళావంతి దుర్గ్ వచ్చేవాళ్ళు. కళావంతి దుర్గ్కి వెళ్తుంటారు అన్నమాట చిన్నపిల్లలతో సహా. ఇవన్నీ ఏంటంటే ఇంకా చిన్నపిల్లల నుంచి వాళ్ళకు అలవాటు చేస్తే నేచర్తో ఉండడం, వాళ్ళకు ఆ నేచర్ వాల్యూ తెలుస్తుంది. వాళ్ళని ఎప్పుడు స్కూల్కి ఇంటికి పరిమితం చేస్తే కష్టమవుతుంది వాళ్ళకు. ఇది మొత్తం కొండ ఉంది. ఈ కొండ పక్కనే మనకు చిన్న దారి ఉంటుంది, జాగ్రత్తగా అడుగు వేయాలి. అంటే పెద్ద లో అయితే లేదు పక్కన, బట్ స్టిల్ జారుతుంది. నాకు తెలిసి ఒకే రోజులో కళావంతి దుర్గ్ అండ్ ప్రభల్గఢ్ ఫోర్ట్ 2 కవర్ చేసిన వాళ్ళం మేము ఒక్కడమే అవుతాం నాకు తెలిసి. అట్లీస్ట్ మన సౌత్ ఇండియాలో అయితే. మన సౌత్ ఇండియాలో దీనికి సంబంధించిన వీడియోస్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కడ లేదు. అఫ్కోర్స్ మన సౌత్ ఇండియాలో చూడాల్సిన ప్లేస్ చాలా ఉన్నాయి, లేవని చెప్పట్లేదు. బట్ స్టిల్ ఏంటంటే ఇంకా కొన్ని ప్లేసెస్ మనకు కూడా తెలియాలి. అట్లీస్ట్ కొందరు మన తెలుగు వాళ్ళు పూణేలో జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడైనా ఒక వీకెండ్లో ఇలా ప్లాన్ చేసుకుంటే రెగ్యులర్గా వెళ్ళే ప్లేసెస్ కాకుండా కొంచెం స్పెషల్గా ఉంటాయి, కొంచెం బాగుంటాయి. ఖచ్చితంగా ఇలాంటి నేచర్ ప్లేసెస్ని కవర్ చేస్తూనే ఉండాలి. కొంచెం లైఫ్లో అడ్వెంచర్ కూడా ఉండాలి. కానీ ఈ అడ్వెంచర్స్ అన్నీ ఒక ఏజ్ వరకు బాగుంటాయి, తర్వాత చేయడం కష్టం. సో ఉన్న టైంని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవాలి. చూస్తున్నారా, ఒక కొండ మధ్యలోంచి వచ్చాము ఇప్పుడు. మేబీ ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ నుంచి స్టార్ట్ చేస్తే ఒక 30-35 years వచ్చేలోపు మనం అట్లీస్ట్ ఒక డీసెంట్ నెంబర్ ఆఫ్ ప్లేసెస్ని మనం కవర్ చేయొచ్చు. కానీ ఇంటర్ డిగ్రీలో మన దగ్గర ఇన్కమ్ ఉండదు. మనకి ఇన్కమ్ వచ్చి స్టార్ట్ అయ్యేలోపే 30 years వస్తుంది. ఆ 30 years తర్వాత స్టార్ట్ చేస్తే ఒక 2-3 years లేదా మ్యాక్సిమం 5 yearsలో అయిపోతుంది మన పని. ఏం చేయలేము. చెప్తారు కదా, శక్తి ఉన్నప్పుడేమో డబ్బులు ఉండవు, డబ్బులు ఉన్నప్పుడేమో తిరిగి ఓపిక ఉండదు. అలానే ఉంటుంది లైఫ్ అంతా.
అందుకే పేరెంట్స్ కొంచెం కన్సిడర్ చేసుకొని ఒక టైం నుంచి వాళ్ళకు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి ఇలాంటి ప్లేసెస్కి ఫ్రీడమ్ ఎప్పుడు కంట్రోల్లో ఉండాలి. అలాగే పిల్లలు కూడా వాటిని సద్వినియోగం చేసుకోవాలి తప్ప దుర్వినియోగం చేసుకోవద్దు అన్నమాట. సద్వినియోగం చేసుకుంటే పేరెంట్స్ ఎంతైనా సపోర్ట్ చేస్తారు. అది ఏ పేరెంట్ అయినా పర్లేదు. మనం ఎప్పుడైతే దాన్ని రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తామో అప్పుడే వాళ్ళకి కోపం వస్తుంది. సరే, ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మళ్ళీ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడంతా సేమ్ రూట్ ఉంది. ఇంకా వెళ్తూనే ఉన్నాం. నాతో పాటు ఒక కుక్క ఉంది, మా వాడితో పాటు ఇంకో కుక్క ఉంది. ఇక్కడ కుక్కలు మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. పాపం వీటికి పెట్టామంటే బిస్కెట్ కూడా లేవు ఇక్కడ. చూడాలి కిందికి వెళ్ళిన తర్వాత ఎక్కడ బిస్కెట్ ప్యాక్ దొరికితే ఇంకా ఫుల్గా పెట్టాలి వీటికి. అండ్ ఈ ట్రిప్లో మేము మా బైక్స్ని అట్ ది సేమ్ టైం మా కాళ్ళని ఫుల్గా యూటిలైజ్ చేసామన్నమాట. వాడు కూడా అంటారే ఒక రేంజ్ వాడుకున్నాం. చూస్తున్నాం కదా, కాళ్ళకు కూడా రెస్ట్ లేదు. తిరుగుతూనే ఉన్నాం, ఎక్కుతూనే ఉన్నాం, దిగుతూనే ఉన్నాం. ఇంకా బైక్స్ చూసారా, కొంచెం కాలట్టుంటే జారిపోతుంది. చాలా స్లిప్పరీగా ఉంది ఇక్కడ. కానీ ఎక్కువ దూరం అయితే పోము, ఇక్కడ అయిపోతాం. అలా అని నెగ్లెక్ట్గా ఉండకూడదు. ఇక్కడ కొండ ఎక్కినట్టు ఉంది పరిస్థితి. చాలా నారో ప్లేస్ ఉంది. కుక్కలు మాత్రం సూపర్గా ఎక్కేస్తున్నాయి. ఎక్కడ పోయింది కూడా అర్థం కావట్లేదు. మేజర్గా మనం ఇట్లా ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు మ్యాక్సిమం ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ వేసుకోవడానికి ట్రై చేయండి, షర్ట్ కానీ టీషర్ట్ కానీ. ఎందుకంటే ఇలా వెళ్తుంటాం, ఏదో ఒక చెట్టు మొక్కలు తగులుతూనే ఉంటాయి మనకు. తెలుసు కదా మీకు, కొన్ని మొక్కలు టచ్ అయితే ఇంకా మనకు ఇచ్చింగ్ స్టార్ట్ అవుతుంది, అలర్జీ స్టార్ట్ అవుతుంది. సో మన ట్రిప్ మొత్తం మధ్యలో గందరగోళం అయిపోతుంది. అందుకే మనం సేఫ్టీ పరంగా అయితే ఇంకా ఒక ఫుల్ హ్యాండ్ షర్ట్ కానీ టీషర్ట్ కానీ వేసుకోవడం ఇంపార్టెంట్ అన్నమాట. నాకు చిన్నప్పటి నుంచి ఆర్మీలోకి వెళ్ళాలని బాగా ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ప్రాపర్ గైడెన్స్ లేక నాకు వెళ్ళడం కుదరలేదు. అందుకే నాకు క్యామోఫ్లేజ్ అంటే మన ఆర్మీ టైప్ ప్యాంట్ అన్నా షర్ట్ అన్నా, అక్కడికి నా హిమాలయన్ బైక్ తీసుకోవడానికి కూడా కారణం అదే. స్లీట్ వర్షన్ చూడడానికి అది ఒక ఆర్మీ బైక్లా ఉంటుంది. మ్యాక్సిమం నేను ఎక్కడ ట్రిప్స్కి వెళ్ళినా రైడ్స్కి వెళ్ళినా కార్గోస్ని ప్రిఫర్ చేస్తాను. కంఫర్ట్గా ఉంటాయి, ప్లస్ నాకు ఇష్టం కూడా అవి. లైఫ్లో కొన్ని అనుకుంటాం జరగవు, ఏదో డైలాగ్ చెప్తాం కదా, ఎన్నో అనుకుంటాం జరుగుతాయి ఏంటి ఆ టైప్లో. సో అలా జరిగినప్పుడు వాటిని ఏదో విధంగా ఎంతో కొంత సాటిస్ఫై చేసుకునే విధంగా మనం బిహేవ్ చేయాలన్నమాట. డిసప్పాయింట్ ఎప్పుడు అవ్వకూడదు. ఆర్మీ కాకపోయినా సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి మనకు. ఉంటే మనం కూడా ఒక ఆర్మీ మ్యాన్ లాంటి వాళ్ళమే.
అక్కడ అయిపోయింది. యాక్చువల్గా ఇంకొక రూట్ ఎక్కడ ఉందని చెప్పేసి వీడు వెళ్ళిపోయింటున్నాడు. వీడిని వెతుక్కుంటూ నేను వెళ్ళాల్సి వస్తుంది. చెప్పాలి, నాకైతే అస్సలు ఒప్పుకోలేదు. కేవలం వాడి కోసం వెళ్తున్నాను. గట్టా గట్టా రేయ్ లేడీ కదా వాడు. ఎక్కడ చూడతారో నిల్చున్నాం. వచ్చాము కలిసి వెళ్దాం. నాకైతే అస్సలు చెప్పాను కదా, సమస్య లేదు, నేను వెళ్ళను. ఇంకా నాకైతే ఈ కొంచెం జర్నీ బలం నచ్చింది. మొత్తం చెట్లు కవర్ చేసాయి. కింద షాడో స్తబా లైటింగ్ అనే కాన్సెప్ట్ ఇక్కడ తక్కువ ఉంది. ఈ ప్లేస్ కూడా ఎక్కువ లేదు, కొంచెమే ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లోంచి నడుచుకుంటూ వెళ్తున్నాం. అంటే ఎక్స్పీరియన్స్ బాగుంటాయి. నా బ్యాగ్ అయితే ఇంకా విపరీతమైన సౌండ్ వస్తుంది. రికార్డ్ అవుతుంది అనుకుంటా సౌండ్ కూడా. బట్ స్టిల్ నేనైతే ఏం చేయలేను ఇంకా. నేను ఇటే వచ్చానా అన్న చిన్న డౌట్ ఉంది. క్లారిటీ రావాలి అంటే ఇంకా ఆపోజిట్ వేలో ఎవరైనా రావాలి. ఇక్కడైతే పైకి యారో మార్క్ ఉంది. ఇటే వచ్చానులే. సో నేనైతే కరెక్ట్ రూట్లో వెళ్తున్నాను. ఇంకా మామిడి కనిపించాలి. ఎక్కడ కనిపిస్తారో వెతకాలి. పాట వినిపిస్తుందా మీకు? బాహుబలి సాంగ్ వింటున్నారు వీళ్ళు. యాక్చువల్గా అంతా మహారాష్ట్ర, ముంబై నుంచి వాళ్ళు. మన బాహుబలి ఎంత ఫేమస్ అయిందో తెలిసిపోతుంది ఇప్పుడు. సో ఇలాంటివన్నీ చూసినప్పుడు అప్పుడప్పుడు మనం కొంచెం గర్వపడాల్సిన విషయాలు అన్నమాట. మన తెలుగు వాళ్ళు తీసిన సినిమా, తెలుగు వాళ్ళు నటించిన సినిమా, ఒక్క హిందీ వాళ్ళు కూడా లేకుండా ఆయన కూడా చాలా యాక్సెప్ట్ చేశారు. సో దట్స్ ది గ్రేట్నెస్ అన్నమాట. కలవంతిన్, ప్రబల్ గఢ్ రెండు అయిపోయినాయి. ఇప్పుడు వెళ్తున్న రూట్ ఏంటో నాకేం అర్థం కావట్లేదు. ఎక్కడ వెళ్తున్నానో, మనకు కావాల్సిన టెంట్ దగ్గరికి వెళ్తానో వెళ్ళడం కూడా అర్థం కావట్లేదు నాకు. పర్ఫెక్ట్గా ఇండికేషన్స్ లేవు. వీళ్ళలో సగం మంది హిందీ కూడా రాదు, ఓన్లీ మరాఠీ. అది మనకు అసలు రాదు. రూట్ అయితే ఎలా ఉంది, పైన నుంచి ఫ్లాట్గా వచ్చాము. సో ఫ్లాట్గా ఉంది కానీ నడుస్తున్నాను హ్యాపీగా. పొద్దున ఇక్కడే బోర్డు చూసాము, అలా వెళ్ళాము. అప్పుడు ఇలా వెళ్తే కలవంతి, అటు వెళ్తే ఇంకా ప్రబల్గఢ్. సో మనం కలవంతి చూసాము, ప్రబల్గఢ్ కూడా చూసుకొని ముగించుకొని వచ్చాము. సో ఇక్కడి నుంచి దగ్గర మన టెంట్, మనం వచ్చిన రూట్ కరెక్టే. ఇంకొక 2 minutesలో మన టెంట్స్ ఉన్న ఏరియాకి వెళ్ళిపోవచ్చు. చెప్పాం కదా, విపరీతమైన ఎండ ఉంది. అంటే ఎండ ఎక్కువ ఏం లేదు కానీ వేడి ఉంది. దానివల్ల నా టెంట్లో ఉన్న సామాన్లన్నీ వేడిగా ఉంటాయి. ఇప్పుడు అక్కడ పడుకోవడం కూడా కష్టమే. ఏదేమైనా సరే అనుకున్న ప్లాన్ ప్రకారము ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. అనుకున్న కలవంతి దుర్గ ఒకటే, కానీ ప్రబల్గఢ్ కూడా బోనస్లో కవర్ చేసాం. ఇంకా మావాడు రాగానే చూసుకొని ఏమంటాడో ఇంకా బయలుదేరిపోతాం ఇక్కడి నుంచి. తిన్నగా ఉంటే తినేసి బయలుదేరితే పని అయిపోతుంది డైరెక్ట్గా. టైం ఆల్రెడీ 12 అయిపోతుంది. సరే, ఇదైతే మా బేస్ క్యాంప్ ప్లస్ కలవంతి దుర్గ్, ప్రబల్గఢ్. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఎంత తిరిగి ఆ కిందికి వెళ్ళి మన బైక్స్ తీసుకొని అక్కడ నుంచి అక్కడ బైక్ తీసుకొని మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మన నైట్
లగేజ్ పెట్టిన షాప్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి ఆ షాప్ తీసుకొని షాప్లో లగేజ్ తీసుకొని బయలుదేరాలి. వాళ్ళకేమో 10 o'clock అంతా వచ్చేస్తామని చెప్పాం. టైం 12 అయింది. కిందికి వెళ్ళడానికి కనీసం 2-3 అవుతుంది. ఇంకా మహాబలేశ్వర్ ఇవన్నీ డౌటే నాకు. ప్రజెంట్ అయితే ఇంకా మనము ఈ ప్లేస్ని వెకేట్ చేసాము. సో టెంట్ వాళ్ళకి అప్పచెప్పేసి వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసి ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. కొందరు ఇప్పుడు వచ్చారు, ఇప్పుడు వెళ్తున్నారు పైకి. ఈ ఎండలో పైకి వెళ్ళడం చాలా కష్టం. అక్కడ కూడా ఇంకా చూస్తున్న ఎదురుగా మీకు టెంట్స్ కనిపిస్తుంటాయి. ఇంకా కొన్ని ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ పైన యాక్చువల్గా టెంట్స్ ఉండడానికి. ఓన్లీ ఇది ఒకటే కాదు. ఇప్పుడు మా ఇద్దరికి వచ్చేసి నైట్ భోజనము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కలిపి 1000 రూపీస్ తీసుకున్నారు అనమాట. బట్ స్టిల్ మేము మార్నింగ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయలేదు. దారిలో మేము హోటల్ ఉంటే అక్కడ తినేసాం అనమాట. ఎందుకంటే టైం లేదు. మేము మార్నింగ్ వెళ్ళినప్పుడు ఇక్కడ ఇంకా ఏం స్టార్ట్ అవ్వలేదు. మేము ఓన్లీ కళావతి దుర్గోటే అనుకున్నాం, కానీ అక్కడి నుంచి అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా టైం ఉంది కదా అనేసి ఎలాగో ప్రబల్గఢ్ కూడా కవర్ చేసాము. ప్రబల్గఢ్లో చూడాల్సింది ఇంకా చాలా ఉందంట, కానీ మాకైతే ఓపికలేదు. వస్తే పర్ఫెక్ట్గా ఒక రోజు 1-2 days ఇక్కడే స్పెండ్ చేసేలా ఉంటే బాగుంటుంది. ఇంకా నైట్ 2 days ఇక్కడ ఉండగలిగితే ఇంకా హ్యాపీగా ఒకరోజు కళావతి దుర్గ ఒకటి, ఇంకో రోజు ప్రబల్గఢ్ ఫోర్ట్ 2 కవర్ చేసుకొని రావచ్చు. కొంచెం టైం ఉంటుంది మన దగ్గర, అలాగే ఎనర్జీ కూడా ఉంటుంది మన దగ్గర. నైట్ అంతా మేము నడుచుకుంటూ వచ్చాం. లైటింగ్ లేదు, మొబైల్ టార్చ్ లేదా మూన్ లైట్ వచ్చామన్నమాట. కానీ అంత ఇబ్బందిగా అయితే అనిపించలేదు. టెన్షన్ పడాల్సిన ప్లేస్ అయితే కాదంట. ఎలాంటి అనిమల్స్ కానీ మిగతా వాటితో ఎక్కడితో దొంగలు ఇలాంటి సమస్య ఉండదంట. సో హ్యాపీగా రావచ్చు, పోవచ్చు. అందుకోసం వచ్చే వాళ్ళు ఇక్కడ లేడీస్ కూడా ఫుల్గా వస్తున్నారు. నైట్ ఇవన్నీ ఏమీ కనిపించలేదు. దిగడం కూడా చాలా కష్టం యాక్చువల్గా చెప్పాలంటే. ఇలాంటి స్టాప్స్ ఉండడం వల్ల అంతో ఇంతో బెటర్, కానీ అవి కూడా లేకపోతే మాత్రం చాలా కష్టపడేవాళ్ళం. చాలా ఉంది నడచాల్సింది. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, ఈ రూట్ మొత్తాన్ని నైట్లో ట్రెక్కింగ్ చేస్తుంటే, అది టార్చ్ లైట్ కానీ లేదా మొబైల్ లైట్తో కానీ ట్రెక్కింగ్ చేస్తుంటే, అది ఒక్కరైతే ఇంకా భయపడతారు జనరల్గా, అంతో ఇంత భయం ఉంటుంది. కానీ గ్యాంగ్ వస్తున్నారు అన్నమాట. సో వాళ్ళైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు అన్నమాట. ఆబ్వియస్లీ గ్యాంగ్ ఉంటే ఇంకా అంత అలసట అనిపించదు. అందరూ మాట్లాడుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ మంచి మంచి సాంగ్